లామార్టైన్. ఈయన ఫ్రెంచ్ చరిత్రకారుడు. ఈయన చెప్పినటువంటి విషయము ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితాన్ని చదివి, గొప్పదైన లక్ష్యం, స్వల్పమైన సాధనాలు, ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలను సృష్టించిన వ్యక్తి ఈ విశ్వంలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ప్రపంచంలో ప్రఖ్యాతులైన వారు ఆయుధాలను సృష్టించారు, చట్టాలు చేశారు, రాజ్యాలు స్థాపించారు. ఇవన్నీ కూడా భౌతిక శక్తికి సంబంధించినవే. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ కూడా వారి కళ్ళ ముందే కుప్పకూలిపోయాయి. కానీ ఆ ప్రవక్త సైనిక పునాదుల్ని కదిలించాడు, లక్షలాది మానవుల హృదయాలను చెలింపజేశాడు. మూఢనమ్మకాలు, బలిపీఠాలు, దేవతలు, అదేవిధంగా ఆత్మలు, వీటన్నిటిని స్థానభ్రంశం చేసి ఆయన తత్వవేత్త, వక్త, ప్రవక్త, యోధుడు, భావాల విజేత, హేతుబద్ధమైన విశ్వాసాల సంస్థాపకుడు ఆయనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మానవ జీవితంలో ఎంతమంది మహానుభావులు గతించిపోయారో, మానవ ఔన్నత్యములోని సకల మానవులను ఎవరినైనా ముహమ్మద్ ప్రవక్త వారితో పోల్చే విధంగా ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. మానవ ఔన్నత్యంలో, మానవులలో ఎవరిని కూడా ముహమ్మద్ ప్రవక్త వారితో పోల్చలేమని లామార్టైన్ ఈ విషయాన్ని తెలియజేశాడు.